ఆడది ఏం చేసినా తప్పే, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. నవ్వితే అమ్మో ఆడపిల్ల చూడండి బుద్ధి లేకుండా ఎట్లా నవ్వుతుందో అంటారు. ఏడిస్తే దరిద్రం ఎప్పుడు ఏడిపే అంటారు. నలుగురితో కలిసిపోతే సిగ్గు ఎగ్గు లేకుండా చూడండి ఎలా ఉందో నలుగురితో అంటారు. నలుగురితో కలవకపోతే ముచ్చుమోకంది అసలు కదలదు చూడు, కలవనే కలవదు ఎవరితో అంటారు. బయటికి వెళ్ళి అన్ని పనులు చక్కబెట్టుకొని వస్తూ ఉంటే అమ్మో అసాధ్యురాలు అంటారు. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే చేతకం దద్దం మస్తమర్థురాలు అంటారు. ఉద్యోగం చేస్తే మగరాయుడు అంటారు. ఇంట్లో ఖాళీగా ఉంటే సోమరి అంటారు. లక్షణంగా తయారైతే సోకులాడి అని పిలుస్తారు. చింపిరిగా ఉంటే మొరట మనిషి అని ఎగతాళి చేస్తారు. భర్తను ప్రపంచంగా భావిస్తే రెండో పని లేదు, మొగుడే ప్రపంచం అంటారు. భర్తను పట్టించుకోకుండా అయినా హద్దుల్లో ఉంటే దానికి పొగరు బెట్టు చేస్తుందంటారు. పిల్లల్ని త్వరగా కంటే ముసిలిదైందంటారు. లేటుగా కన్నా అసలు కనకపోయినా గొడ్రాలని చెప్పి నోరు బారేసుకుంటారు. భర్త బయటికి వెళ్ళేప్పుడు ఎదురొస్తే ఈవిడ ఎదురొస్తేనా తిరిగి వచ్చేదైనా అంటారు. భర్త బయటికి వెళ్ళేటప్పుడు రాకపోతే ఎప్పుడు పని దీనికి ఇంటి పని తప్ప మొగుడు ధ్యాసే ఉండదు. పాపం పొద్దున్న వెళ్తే ఎప్పుడో రాత్రికి వస్తాడు కదా పాపం ఆయన మీద జాలి పెడతారు. భర్త కోసం ఎదురు చూస్తుంటే ఎక్కడికి పోతాడు రాక అని అంటారు. ఎదురు చూడకపోతే వాడి జీతం మీద ఉన్న శ్రద్ధ వాడి మీద లేదు చూడంటారు. పిల్లలకి భయం చెప్తే అమ్మో అది తల్లి కాదు రాక్షసు అంటారు. ముద్దుగా గారాబంగా పెంచితే అద్దు లేకుండా పెంచుతుంది అంటారు. ₹1 ఖర్చు పెడితే దుబారా అంటారు. దాచిపెడితే పిసినారి అంటారు. ఓపెన్గా మాట్లాడితే ఏది దాచుకోదు అంటారు. మౌనంగా ఉంటే కుళ్ళు ఎక్కువ దీనికి వ్యసనం అని తిడతారు. ఇవన్నీ ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటూనే ఉంటుంది. కానీ తను ఎక్కడా కుంగిపోదు. ఎందుకంటే స్త్రీ కాబట్టి, మాతృమూర్తి కాబట్టి. గౌరవించకపోయినా పర్వాలేదు, బాధ పెట్టద్దండి.